పాకిస్తాన్ బిచ్చగాలపై సౌదీ ప్రభుత్వం కొరడా జులిపించింది. 56,000 మంది బిచ్చగాలను బహిష్కరించిన సౌదీ ప్రభుత్వం. వ్యవస్థీకృత భిక్షాటన నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న వేలాది మంది పాకిస్తానీ జాతీయులపై సౌదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సౌదీతో పాటు యుఏఈ కూడా కొరడా జులిపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి వారిని భారీ సంఖ్యలో బహిష్కరిస్తున్నాయి గల్ఫ్ దేశాలు. కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలో దాదాపు 56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాలను వెనక్కి పంపినట్లు అనధికారికంగా సమాచారం. ఇందుకు సంబంధించి పాక్ చట్టసభకు అక్కడ జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల నివేదిక అందించింది. అక్రమ వలసలు యాచన నిర్మూలనతో భాగంగా 2025లో దాదాపుగా 66,154 మంది పాక్ పౌరులను ఆయా దేశాలు వెనక్కి పంపినట్లు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఈ సంఖ్య 35,000గా ఉండేదని, ఇప్పుడు రెండింతలయ్యిందనేసి అక్కడ చట్టసభలకు FIA వెల్లడించింది. ఈ మేరకు పాక్ జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి నివేదిక అందించింది. వీరిలో వర్క్, పర్యాటక, ఉమ్రా వీసాలపై వెళ్ళిన వాళ్ళే 51,000 మంది ఉన్నారనేసి రిపోర్ట్ను అందించింది FIA. పాక్ నుంచి అక్రమ వలసలు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాలేదని, ఆఫ్రికా, ఐరోపా దేశాలతో పాటు కంబోడియా, థాయిలాండ్ పర్యాటక వీసాలు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించామని FIA డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తార్ పేర్కొన్నారు. మొత్తంగా సౌదీ అరేబియా ఇప్పటి వరకు 56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాలను బహిష్కరించిందన్నారు. ఇటువంటి ముఠాలు పాక్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని చెప్పారు. భిక్షాటన ఆరోపణలతో ఈ ఏడాది ఇప్పటి వరకు 24 మంది పాకిస్తాన్ పౌరులను సౌదీ అరేబియా బహిష్కరించగా, దుబాయ్ 6,000 మంది, అజర్బైజాన్ 25,000 మందిని వెనక్కి పంపించిందని ముఖ్తార్ వెల్లడించారు. కాంబోడియాకు 24,000 మంది పాకిస్తానీలు వెళ్ళగా, ఇందులో సగం మంది మాత్రమే తిరిగి వచ్చారన్నారు. మయన్మార్కు 4,000 మంది టూరిస్ట్ వీసాలపై వెళ్ళగా 2,500 మంది తిరిగి రాలేదనేసి అక్కడ రిపోర్ట్ను FIA వెల్లడించింది. విదేశాల్లోని పవిత్ర స్థలాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో 90% మంది పాకిస్తానీలే ఉన్నట్లు అంచనా. అక్కడ జేబు దొంగల్లో అత్యధికంగా పాకిస్తాన్ జాతీయులే ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పౌరులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసాలను నిలిపివేసింది. అలాగే సౌదీ అరేబియా కూడా వీరిపై దృష్టి కేంద్రీకరించి పాకిస్తాన్ బిచ్చగాలను సౌదీ దేశం నుంచి బహిష్కరిస్తుంది. మరియు వాళ్ళ వీసాల జారీ విషయంలో కూడా ఆంక్షలు విధించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది.